ఏపీడిఎస్సికి సంబంధించి అభ్యర్థులకి ఇప్పటికే కాల్ లెటర్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ కాల్ లెటర్ మోడల్ రాని అభ్యర్థులు ఒకసారి చూసుకోండి. ఇక్కడ కాల్ లెటర్ మోడల్ ఎలా ఉందంటే, ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2025 కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి కింద ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం మనం ఇందులో. ఈ నోట్ చూసినట్లయితే మీకు ఒక విషయం అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ద మియర్ కాల్ లెటర్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డజంట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ సెలక్షన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, ఇది సెలక్షన్ మాత్రం కాదని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇక మొత్తానికి ఇది 1:1 నిష్పత్తిలో పిలిచారు కాబట్టి ఈ అభ్యర్థులకి కంపల్సరీగా వాళ్ళకి సర్టిఫికేటు ఈ యొక్క కాల్ లెటర్ వచ్చిన అభ్యర్థులకి కంపల్సరీ వీళ్ళు ముందు వరుసలో సెలక్షన్ లిస్టులో ముందుంటారు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి జాబ్ కన్ఫామ్గా వస్తుంది. ఇకపోతే ఇందులో ఏముంది అంటే ఇక్కడ చూడండి, 2 అడ్రస్ ఉంది, హాల్ టికెట్ 2 అని చెప్పేసి 2 హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్కి ఇచ్చినట్టు. ఇది హాల్ టికెట్ నెంబరు, అలాగే నేము, అలాగే అడ్రస్సు, కాంటాక్ట్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్తో ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మ్యాటర్ చూడండి, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ శ్రీమతి కుమారి డాష్ అని చెప్పేసి వాళ్ళ నేము, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నేము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అపియర్డ్ ఫర్ మెగా డిఎస్సి 2025 హియర్ బై రిక్వెస్టెడ్ టు అటెండ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ పర్సన్ యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ బిలో అని చెప్పేసి కింద ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు మీరు అటెండ్ అవ్వండి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, షెడ్యూల్ కూడా ఇలా మెన్షన్ చేశారు. యాక్చువల్గా ఇది ప్రొఫార్మా, ఆల్రెడీ ఒరిజినల్ది నేను మీకు పెట్టలేదు. ఒరిజినల్లో ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఫిల్అప్ అయిపోయి వచ్చినాయి వాటికి. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఇక్కడ వాళ్ళ పేరెంట్ నేము ఇలా ఫిల్ అయిపోయి వచ్చాయి అనమాట. ఇక్కడ చూడండి పైన ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ నేము, తర్వాత వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఇక్కడ ఫిల్అప్ అయిపోయి ఇచ్చాయి ఒరిజినల్గా ఇచ్చిన దాంట్లో. రైట్, ఇక్కడ చూడండి, దీంట్లో ఇక్కడ వాళ్ళ నేమ్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్ నేమ్ ఉంటుంది, లేదా వాళ్ళ హస్బెండ్ నేమ్ ఉంటుంది లేడీస్ అయితే. అలాగే డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అక్కడ డేట్ ఇచ్చాడు, ఏ రోజు అటెండ్ అవ్వాలి వెరిఫికేషన్కి. అలాగే వెన్యూ అంటే ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, అలాగే టైంకు సహా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఒరిజినల్గా ఇచ్చినటువంటి ఆ యొక్క కాల్ లెటర్లో. ఆ తర్వాత ఇక్కడ ఏమనుందంటే, ఇక్కడ ఒకసారి గమనించండి, ఇదిగోండి, బిఫోర్ అటెండింగ్ అని చెప్పేసి, బిఫోర్ అటెండింగ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లీజ్ అప్లోడ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎట్ ద క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇష్యూయన్స్ ఆఫ్ ఏ కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డజంట్ కన్ఫర్ ఎనీ రైట్ టు సెలక్షన్. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినంత మాత్రాన ఇది మీకు సెలక్షన్ అయినట్టు కాదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక అటెండెన్స్ ఎట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ సోల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్ఫర్మింగ్ ద పర్టిక్యులర్స్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఈ యొక్క వెరిఫికేషన్ మేము పిలవడం ఉద్దేశం ఏంటంటే, మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేయటం మాత్రమే అని చెప్పేసి ఇచ్చారు. ద ఫైనల్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బీ సబ్జెక్ట్ టు మెరిట్, ఎలిజిబిలిటీ, అలాగే రిజర్వేషన్ అండ్ అదర్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్. మీ ఇది అయిన తర్వాత మీ యొక్క సబ్జెక్టు మెరిట్ ఎంత ఉంది, మీ ఎలిజిబిలిటీ చూసి తర్వాత మీ రిజర్వేషన్ కేటగిరీ అన్ని విషయాలు పరిశీలించిన మీదట మాత్రమే, ఈ కండిషన్స్ అన్నీ పరిగణించినాక మాత్రమే మీ యొక్క ఫైనల్ సర్టిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మీ యొక్క క్యాండిడేచర్ని నిర్ణయిస్తామని చెప్పేసి చెప్తున్నారు. If the candidate fails to attend certificate verification or fails to produce the required certificates at the end of the verification, at the time of the verification, or if the certificates are found to be non-genuine or incorrect, అంటే సర్టిఫికేట్ అటెండ్ అయ్యి మీరు సర్టిఫికేట్స్కి వెరిఫికేషన్కి అటెండ్ కాకపోయినా, అలాగే సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయడం ఫెయిల్ అయినా, లేకపోతే రాంగ్ అదే తప్పుడు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినా ఏం జరుగుద్దని చెప్తున్నారు, సచ్ క్యాండిడేట్ షల్ ఫోర్ఫిట్ ద రైట్ ఆఫ్ ద సెలక్షన్ అండ్ ద నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్, ఇక్కడ ఇచ్చాడు చూడండి, నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. మీరు అలాంటి సబ్మిట్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు సర్టిఫికేట్లో కానీ సబ్మిట్ చేసినా, అటెండ్ కాకపోయినా మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా మీ తర్వాత క్యాండిడేట్కి వెరిఫికేషన్కి మేము పంపించాల్సి, అంటే తర్వాత క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మాత్రమే వెరిఫికేషన్ అనేది, ఆ తర్వాత క్యాండిడేట్కి మాత్రమే మేము
మళ్ళీ పిలవడం జరుగుద్ది, మీ తర్వాత క్యాండిడేట్ని మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుద్ది అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ ఏంటంటే, ఇది చూడండి, లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి పేర్కొన్నారండి. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ దీంట్లోనే ఇచ్చేశారు. మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలి వెరిఫికేషన్ కానీ. ఒకటేమో ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్, మెగా డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, 10th మార్క్ లిస్టు, అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషను, మీకు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, మార్క్ లిస్టులు, ప్రొవిజనల్ సర్టిఫికేట్లు పట్టుకుని వెళ్ళాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే బీఈడి, డిఈడి, స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్ చేసి ఉంటారు కదా, యూజీపీడిఈ, అలాగే బీపీఈడి ఉంటాయి కదా, ఈ సర్టిఫికేట్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అంటే డిగ్రీ, బీఈడి, డిఈడి, అలాగే బీపీఈడి, ఇలాంటి ఈ సర్టిఫికేట్స్ అనమాట పట్టుకెళ్ళాలి. అలాగే టెట్, సీటెట్ ఒరిజినల్ స్కోర్ కార్డు, టెట్, సీటెట్ స్కోర్ కార్డు మనం ప్రింట్అవుట్ తీసుకుంటాం కదా దాన్ని. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 4th to 10th క్లాస్, 10th అంటే 4 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికేట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ అని చెప్పేసి అన్నారు. ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ 7 years ప్రయర్ టు అపియరింగ్ ఇన్ ఎస్ఎస్సి, అంటే ఎస్ఎస్సి ఎగ్జాము రాయటానికి ముందు 7 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేటు, అంటే మీరు స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేని సమక్షంలో రెసిడెన్స్ సర్టిఫికేటు సబ్మిట్ చేయండి అన్నారు. ఇఫ్ అపియర్డ్ ఫర్ ఎస్ఎస్సి యాజ్ ఏ ప్రైవేట్ క్యాండిడేట్ హూ మైగ్రేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర బిట్వీన్ 2nd June 2014 and 1st June 2024 యాజ్ పర్ GOMS నెంబర్ 161 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ పర్ టర్మ్స్ లేడ్ డౌన్ ఇన్ ద సర్క్యులర్ అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి వచ్చినప్పటికీ, లేకపోతే ఇంకో చాటి నుంచి వచ్చినప్పటికీ, మొత్తానికి మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఇచ్చిన సర్క్యులర్స్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ అబ్టైన్ ద లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ. ఒకవేళ తెలంగాణ నుంచి వచ్చినట్టే 2014 తర్వాత తెలంగాణ నుంచి వచ్చినట్టయితే మీరు కాంపిటెంట్ గవర్నమెంట్ అథారిటీ నుంచి మీరు ఒక లోకల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అటువంటి వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. రెసిడెంట్ సర్టిఫికేట్ దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అమెండ్మెంట్ దేర్ ఆన్ షల్ బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ అని చెప్పేసి ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. ఇక్కడ ఇచ్చారు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అని చెప్పేసి అన్నారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ, అలాగే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే బీసీ క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అవసరంలా. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్. అలాగే పిహెచ్ సర్టిఫికేట్ అండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. అలాగే ఆర్సీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అయితేనే, అవసరమైతేనే ఆర్సీఐ రిజిస్ట్రేషన్. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ GOI ఇఫ్ అప్లికేబుల్ అండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మాత్రం వాళ్ళు ఆల్రెడీ సర్వీస్ చేసి వస్తారు కాబట్టి డిఫెన్స్ డిపార్ట్మెంట్లో అక్కడి నుంచి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద నామ్స్ ఇష్యూడ్ బై ద నోటిఫికేషన్, అంటే ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి వాళ్ళు, ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత ఇంకేమి ఇచ్చాడు దీంట్లో అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు ఒకసారి చూద్దాం మనం. ఏమిచ్చాడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే, ఇక హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్, బీపీడీ, అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే విల్ బీ ఇంప్లిమెంటెడ్ యాజ్ పర్ ద రూల్స్ ఇన్ ఫోర్స్ అండ్ రిలవెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్. అంటే ఇవన్నీ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం కానీ, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు ఇందులో, ఉమెన్ రిజర్వేషను, బీపీడీ రిజర్వేషను, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవన్నీ కూడా హారిజంటల్ రిజర్వేషన్స్ అనమాట. ఇవన్నీ కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం జరుగుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ద పర్పస్ ఆఫ్ దిస్ లెటర్ ఈజ్ సోల్లీ, ఇక్కడ చూడండి, ద పర్పస్ ఆఫ్ ద లెటర్ ఈజ్ సోల్లీ టు వెరిఫై ద పర్టికులర్స్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ విచ్ ఈజ్ ప్రీ రిక్విజిట్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద క్యాండిడేచర్. మీ యొక్క క్యాండిడేచర్ని కన్సిడర్ చేయాలంటే, మీ సెలక్షన్ కన్సిడర్ చేయాలంటే ముందు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని చెక్ చేయాలి అని అంటున్నారండి. అలాగే సెలక్షన్ విల్ బీ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్.
అన్ని కండిషన్స్ సంతృప్తి చెందితేనే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ ఆల్ రిక్విజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డేట్ ఆఫ్ ద టైమ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆన్ ద డేట్ ఆఫ్ ద టైమ్. ఇక్కడ ఒకసారి గమనించండి, ఏమన్నారంటే క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ ఆల్ రిక్విజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అండ్ ద డేట్ అట్ ద టైమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ సమయంలో కంపల్సరీగా అవసరమైనటువంటి అన్ని సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఇది వితౌట్ ఫెయిల్ అన్నారు, కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఫెయిల్యూర్ టు అటెండ్ ద ప్రొడ్యూస్ సర్టిఫికేట్స్ విల్ రిజల్ట్ ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద క్యాండిడేచర్ ఫర్ సెలక్షన్. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్, ఏ చిన్న తేడా ఉన్నా కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ద సర్టిఫికేట్స్ ఇన్ హర్ మెగా డిఎస్సి లాగిన్ బిఫోర్ అటెండింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు కంపల్సరీగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో అని చెప్పేసి ఆ విషయాన్ని మెన్షన్ చేశారు. మళ్ళీ క్యాండిడేట్ మస్ట్, ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి, క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఇన్ హర్ మెగా డిఎస్సి లాగిన్. Candidate must bring all original certificates and documents which are uploaded in the online application along with the sets of Xerox copies. ఇదిగోండి, జిరాక్స్ కాపీస్తో పాటు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా గెజిటెడ్ సైన్తో సంతకం పెట్టుకున్న జిరాక్స్ సెట్లు 3 సెట్లతో సహా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేశారో అవన్నీ పట్టుకొని మీరు రావాల్సి ఉంటుంది వెరిఫికేషన్ వెన్యూకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఉంది, ఇక్కడ చూడండి. క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 5 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఐడెంటికల్ టు 1 అప్లోడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అలాంటి 5 సర్టిఫికేట్లు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురామంటున్నారండి. ఆన్లైన్ అప్లికేషన్లో ఏవైతే పెట్టారో అలాంటి ఫోటోలే తీసుకురండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మొత్తం మీద ఏంటంటే మీకు కాల్ లెటర్లో పేర్కొన్నటువంటి అంశాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.